వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వినాయకుడి వివాహం ఎవరితో జరిగింది, ఆయనకు ఎందరు భార్యలు అలాగే పిల్లల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మన భారతదేశంలోని సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనిని లేదా శుభకార్యాన్ని ప్రారంభించడానికి ముందు ఖచ్చితంగా తొలి పూజను గణపతి దేవునికే చేస్తారు. వివాహం, కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సైతం వినాయకుడికి తొలి స్థానం ఉంది. పురాణాల ప్రకారం గణేశుడు పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడని మనందరికీ తెలిసిందే. అయితే వినాయకుడు బ్రహ్మచారి అని, తనకు పెళ్ళి జరగలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడట. కానీ వినాయకుడికి ఒకరితో కాదు, ఏకంగా ఇద్దరితో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. దైవిక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వారి పేర్లే రిద్ధి మరియు సిద్ధి. ఈ సందర్భంగా వీరిద్దరూ వినాయకుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అందుకు గల కారణాలేంటి అనే ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వినాయకుడు ఒక ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న తులసి గణేశుడిని చూసి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు వినాయకుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఆమె బ్రహ్మచారి అని చెప్పి వినాయకుడు తన వివాహ ప్రతిపాదన తిరస్కరించి నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పాడు. అప్పుడు తనతో పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిన వినాయకుడిపై తులసికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో తనకు శాపం విధించింది. గణేశుడిని ఒకటి కాదు, ఏకంగా 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలని శపించింది. మరోవైపు వినాయకుడు కూడా తులసికి అసురుడితో వివాహం జరుగుతుందని శపించాడు. అందుకే వినాయకుని పూజలో తులసిని వాడకూడదని పండితులు చెబుతారు. మరో కథనం ప్రకారం వినాయకుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడట. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది, అలాగే తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడం ఇష్టపడలేదు. దీంతో కలత చెందిన వినాయకుడు బ్రహ్మచార్యం పఠించడం ప్రారంభించాడు. దీంతో కోపం వచ్చిన గణేశుడు పెళ్లి జరగకుండా ఇబ్బందులు కలుగజేసేవాడు. వినాయకుడు తన పెళ్లికి జరగకపోతే ఇంకెవ్వరికి వివాహం జరగకూడదని భావించాడు. ఇందుకు వినాయకుడికి మూషికం కూడా మద్దతుకు లభించింది. అయితే వినాయకుడు ఈ అలవాట్ల వల్ల దేవతలందరూ కలత చెందారు. తమ కష్టాలు తీర్చమని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మయోగం నుండి 2 కుమార్తెలు రిద్ధి మరియు సిద్ధి కనిపించారు. వారిద్దరూ బ్రహ్మదేవుని మానసపుత్రికలు. దేవతల కష్టాలు తీర్చేందుకు తన కుమార్తెలను వినాయకుడి వద్దకు బోధనల కోసం పంపారు. బ్రహ్మదేవుని ఆదేశాల మేరకు గణేశుడు కూడా వారికి బోధన ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గర పెళ్లికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు వారిద్దరూ తన దృష్టిని మరల్చేవారు. ఇలా అందరూ క్రమంగా పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు. ఒకరోజు అందరూ వివాహం చేసుకుంటున్నారని వినాయకుడికి తెలిసిపోతుంది. దీంతో గణపతి సిద్ధి రిద్ధిపై కోపంతో శపించడం మొదలుపెట్టాడు. అప్పుడు అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు వచ్చి తనను అడ్డుకుంటాడు. అదే సమయంలో వారిద్దరిని వివాహం చేసుకొని ప్రతిపాదించాడు. ఆ తర్వాత వీరిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత గణేశునికి రిద్ధి బుద్ధులకి 2 కుమారులు జన్మించారు. వారి పేర్లే శుభ్ మరియు లాభ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.